అవసరమైన సమయములలో, అత్యవసర కాలములలో మనకు సహాయము త్వరగా కావాలని ఎంతో మందిని అడుగుతూ ఉంటాం. బంధువులు, స్నేహితులు, తెలిసిన వారందరినీ సహాయమునకు త్వరగా రమ్మని వేడుకొని మనము వారి సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. ఒక్కోసారి వారు ఆలస్యముగా సహాయము చేసినా లేదా సహాయము చేయకపోయినా ఎంతో దుఃఖిస్తూ రోధిస్తూ ఉంటాం. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు బాధపడవలసిన, రోధించవలసిన అవసరము లేదు. ఎందుకో తెలుసా? త్వరపడి సహాయము చేసే దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు ఉన్నారని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన తన సహాయమును చాలా త్వరగా నీకు పంపించును. పేతురు ఒకానొక సమయంలో నీళ్ళలో మునిగిపోయి, ప్రభువా, నేను మునిగిపోచున్నాను, నన్ను రక్షించు అని కేక వేసిన వెంటనే ప్రభువారు తన చెయ్యిని అందించి పేతురును నీళ్ళలో నుంచి పైకి లాగి పేతురు ప్రాణాన్ని కాపాడిన దేవుడు. ఆయన ఆలస్యము చేసే దేవుడు కాదు, త్వరపడి సహాయం చేసే దేవుడు. అయితే ఆలస్యము చేయకుండా ఆయనకు ప్రార్థించుము, ఆయన సహాయం కొరకు వేడుకొనుము. త్వరగా ఆయన సహాయము పంపించుటకు సిద్ధముగా ఉన్నాడు.